వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చూసి మతి భ్రమించిందని, ప్రతిదానికి ఏదో ఒక విధంగా రచ్చ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాఘమయ్య విమర్శించారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సండ్ర వెంకట వీరయ్య గారితో నిన్న మేము శుతిమెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు, అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది. అయినా కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా తెలిసినాయి సత్తుపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మట్టా రాఘమయ్యని గట్టిగా అందరూ చెప్తా ఉన్నారు. అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచనీయం. ఇది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య అండి నా పేరు, దయచేసి గుర్తుంచుకోండి. అలాగే ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలంటే ప్రజలైతే నిజంగా నమ్ముకుంటున్నారు. దొంగ అని అరిచినట్టుంది అనమాట రివర్స్ లో. ఆయన చేసినవన్నీ ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు. ఆయన హయాంలో పోలీసులను ఆయన అనుచరులు కానీ ఎంత దుర్భాషలాడటం కానీ, జర్నలిస్టులను బెదిరించడం ఎవరికి తెలియని సత్యాలండి ఇవన్నీ. ఇవాళ వచ్చి ఆయన ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేరు. ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్ గా అర్థం కావట్లేదు.